హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలోనైతే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ ఏ విధంగా డ్రా చేస్తే బాగా వస్తుందన్న దానికోసం అయితే చూసుకుంటాము. ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ పైన ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్కి ప్రకారంగా ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి. నెంబర్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఉన్నాయి కదా 1 మధ్యలో పాయింట్ వేసుకున్నాను. 2 యూనిట్స్ తీసుకోవాలి, 1 యూనిట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎవరైనా తీసుకొచ్చి మధ్యలో చిన్నగా పక్కన కొద్దిగా రావాలని ఇలా తీసుకోండి. లేదంటే పాయింట్స్ని చూసుకోవాలి. మీకు పాయింట్స్ కనిపించకపోతే నేను డార్క్ కూడా చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నెంబర్లు అనేది డ్రా చేయాలి. డ్రా చేశాక దీన్ని పొట్రేటర్ అంటారు. పొట్రేటర్లో ఇటు సైడ్ 180 డిగ్రీస్ ఉంటుంది, ఇటు సైడ్ 180 డిగ్రీస్ ఉంటుంది. మధ్యలోని ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ని నెంబర్ లైన్ మీద వచ్చేలా పెట్టుకోండి. పెట్టుకున్నాక కరెక్ట్గా ఉండాలి, అస్సలు కలగదు. 90 డిగ్రీస్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ విధంగా నేనైతే నెంబర్ పైన అయితే గీసాను కదా. ఇప్పుడు దీన్ని సర్క్యులేటర్ అంటారు, మీకు తెలిసి ఉంటుంది. ఎప్పుడు మనకి ఇది దేని విధంగా పెట్టగానే ఇలా స్ట్రైట్గా కిందకి వచ్చేయాలి. కొంతమంది అయితే కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకుందాం అనుకుంటారు. అప్పుడు ఈ విధంగా పెట్టండి. ఆ పాయింట్ కరెక్ట్గా మనకి ఈ నీళ్ళు ఉంది, నీళ్ళు కింద దానికి టచ్ అవ్వాలి. చూడండి, కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు 1 యూనిట్ తీసుకోండి. 1 యూనిట్ తీసుకోండి, 2 యూనిట్స్ తీసుకోండి. 1 యూనిట్ అనుకున్నాం కదా. ఇంకా కరెక్ట్గా కొన్ని పాయింట్ పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న కొంచెం విధంగా చేస్తాను. ఆర్క్ డ్రా చేస్తాను. ఆర్క్ డ్రా చేస్తాను. స్కేల్ తీసుకొని నాది స్కేల్ తీసుకున్నది పొట్రేటర్ తీసుకున్నా. ఇక్కడ ఇక్కడ వరకు కలపాలి. పాయింట్ అనేది కలపాలి. కరెక్ట్గా ఇది స్కాల్ చూసారా, రూట్ వచ్చింది మనకి. ఇప్పుడు రూట్ 3 నుండి అయితే చాలా కష్టంగా ఉంది. కొంచెం చెప్తాను ఎలాగన్నది. ముందుగా మళ్ళీ పొట్రేటర్ తీసుకుని కరెక్ట్గా ప్లేస్లో పెట్టి 90 డిగ్రీస్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక కలపాలి. కలిపేసాక 1 యూనిట్ అనేది తీసుకుంటాము. చేశాక చూడండి, ఇది వచ్చేసింది. మీరు ఎప్పుడైనా సరే సర్క్యులేటర్ పడేటప్పుడు ఇంకా ఇది ముట్టుకోకూడదు. ఇప్పుడు మనం పెట్టేసాం కాబట్టి ఈ పైన కాదు, మనం ఇలా ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవచ్చు, అది ఇలా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పట్టుకోవచ్చు. ఇలా అయింది కదా. ఇప్పుడు మనకి పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని అయితే రిమూవ్ చేద్దాము. ఇలా స్టిచ్ చేయకండి, సరిగ్గా అయితే అర్థం కాదు. మీరు ఈ విధంగా అయ్యాక మళ్ళీ సేమ్ అదే నెంబర్ లైన్లో ఇది ఇక్కడ నేను కరెక్ట్గా పెట్టండి. పెట్టేసి 1 డిగ్రీస్ డ్రా చేసి తీసుకున్నాం. డ్రా చేయాలి. ఇలాగే మొత్తం అంతా డ్రా చేయాలి. అది కూడా చూపిస్తాను ఎలాగన్నది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ అదే విధంగా మనం తీసుకున్నాను. అదే ప్లేస్లో డ్రా చేయాలి.
మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉండడం వల్ల అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతారు చాలా. అందుకే నేనైతే యూజ్ చేస్తున్నాను. వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి, డిజైన్స్ కూడా చెప్తాను లాస్ట్లో. చూడండి అదే పాయింట్ మీద పెట్టుకున్నాను. పాయింట్ డ్రా చేసా చేపేసుకుని అక్కడ చూస్తున్నా అక్కడ వచ్చేసి చూసుకోవాలి. ఇలాగే మొత్తం అంతా గీయాలి. ఇలాగా రూట్ ఎండ్ వరకు డ్రా చేసుకోవాలి. రూట్ 1 వరకు డ్రా చేసుకున్నాక ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. మీరు ఇలా గీసుకుంటూ వెళ్తే మీరు ఎన్నైనా గీసుకోవచ్చు. రూట్స్లో చాలా వస్తాయి, ఇన్ఫినిట్ గీయచ్చు మీరు. మళ్ళీ ఇక్కడ ఇలా కంటిన్యూ ఇలా ఇక్కడ వరకు వస్తుంది. ఒకసారి నేను కూడా రిమూవ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇందులో డిజైన్స్ని చూద్దాం. ఈ లోపల ఉన్నది అవసరం లేదు, రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఉంచుకోవచ్చు.